ఇక డీటెయిల్స్ చూసినట్లయితే రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట గ్రామంలో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు ధర్నాకు దిగారు. కళ్లంలో పోసి 2 నెలలు గడుస్తున్నా ఇంతవరకు కొనుగోలు ప్రక్రియ ప్రారంభించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాగే కొనసాగితే కలెక్టర్ ఆఫీసును ముట్టడిస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు. రైతుల ధర్నాతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోగా పోలీసులు ట్రాఫిక్ ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. రైతుల వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని మల్కపేట రైతు మొత్తం కూడా ఇక్కడ బస్టాండ్లో కూర్చోవడం జరిగింది. ఈ ప్రభుత్వం వెంటనే వడ్లను కొని ఆదుకోవాలని మేము మల్కపేట రైతుల పక్షం నుంచి హెచ్చరిస్తున్నాం. అలాగే ఇప్పటికీ 2 నెలలు అవుతుంది, అయినా కానీ వడ్లు కొనుగోలు చేయడం నిజంగా ఎంత దుర్భాగ్యం అంటే ఈ రైతులను పట్టించుకున్న పాపన ఏ ఒక్క ప్రభుత్వ అధికారి కూడా లేడు, ఏ ఒక్క మిల్లర్ కూడా లేడు. అసలు ఈ ప్రభుత్వం మిల్లర్లకు కొమ్ము కాస్తుందని మేము భావిస్తున్నాం. రైతుల బాధలను తీర్చకుంటే మాత్రం మేము పెద్ద ఎత్తున మేము కలెక్టర్ ఆఫీసుకు ధర్నాగా వెళ్లే ప్రయత్నిస్తాం. మల్కపేట గ్రామంలో రైతుల ఐక్యత